నేజల్ బోన్ సర్జరీ కూడా రెండు రకాలుగా ఉంటుందండి. నేజల్ బోన్ సర్జరీ లోపల మనందరికీ ముక్కు మధ్యలో ఒక బోన్ ఉంటుంది. ఈ బొక్క మనది ముక్కుని కుడివైపు ఎడం వైపుగా డివైడ్ చేస్తుంది. ముక్కులోంచి గాలి వెళ్తుంది, గొంతులోంచి వెళ్ళి మన లంగ్స్లోకి వెళ్తుంది. డైరెక్ట్గా ఇలా గాలి వెళ్ళిపోతే ఏమవుతుంది? పొడి గాలి తగులుతుంది లంగ్స్కి, రెండు లంగ్స్ పాడైపోతాయి. అలా అవ్వకుండా మనకు రెండు పక్కల మళ్ళీ లోపల రెండు చిన్న చిన్న బోన్స్ ఉంటాయి. వీటిని మేము టర్బినేట్స్ అంటాం. వీటిపైన ఎప్పుడు కూడా కాస్త నీరు ఉంటుంది. ముక్కులో గాలి వెళ్ళినప్పుడు ఈ నీరు ఆ గాలిని హ్యూమిడిఫై చేస్తుంది. అప్పుడు ఆ హ్యూమిడిఫైడ్ గాలి ముక్కులోంచి గొంతులోంచి లంగ్స్కి వెళ్తే లంగ్స్ బాగుంటాయి. జనరలీ ఏమవుతుందంటే కొంతమందికి ఈ ముక్కులో ఉన్న బోన్స్ వంకరైపోతాయి, లేకపోతే ఈ పక్కన ఉన్న బోన్స్ బాగా వాచిపోతాయి. అలాంటప్పుడు ముక్కులోంచి గాలి సరిగ్గా ఆడదు. ఇలాంటి వాళ్ళకి మనం సర్జరీస్ చేస్తాం. ఇది సర్జరీ చేయకుండా అలాగే వదిలిపెడితే ఏమవుతుందంటే ఎలర్జీస్ ఎక్కువైపోవడము, ముక్కులో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవడం వల్ల లోపల చిన్న చిన్న మాంస ముక్కలు పెరగడం మొదలు పెడతాయి. ఆ మాంస ముక్కలు చాలా డేంజరస్. అవి మరీ ఎక్కువగా పెరిగితే చుట్టూ ఉన్న అంగాల్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. దాంట్లో బూజు కూడా పట్టచ్చు. సో ఫంగల్ సైనసైటిస్ కూడా అవ్వచ్చు అనమాట. సో ఇలా అంతే అవ్వకుండా మనము ముక్కులు బోన్ని స్ట్రైట్ చేయడం, ముక్కు లోపల ఉన్న బోన్ని స్ట్రైట్ చేయడం, ఈ పక్కన ఉన్న బోన్స్ని చిన్నగా చేయడం, ఆ లోపల ఉన్న మాంస ముక్కలు తీయడం, ఇవన్నీ ముక్కు సర్జరీ కింద వస్తాయి.